పూరా లోకల్. పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ను అంతం చేశాం. ఒక కొత్త నూతన అధ్యాయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత మనము సువర్ణ అక్షరంతో లిఖించే విధంగా నూతన అధ్యాయానికి మనం రూపకల్పన చేశాం. మా దేశం మీదకి వచ్చి ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడితే మేము క్యాండిల్ లైట్స్ వెలిగించము, బ్రహ్మాస్త్రం మనము పంపిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా తెలుసు, సర్జికల్ స్ట్రైక్ చేశాం, పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్ చేశాం, పఠాన్కోట్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశాం. ఇటు పహల్గామ్లో జరిగినటువంటి అమాయకులైనటువంటి పర్యాటకులు అక్కడ వెళ్తే ఉగ్రవాదులు పిల్లల ముందే తండ్రిని, భార్యల ముందే భర్తలను అతి క్రూరంగా ఏ రకంగా చంపారో ప్రపంచమంతా చూసింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఉగ్రవాదులైతే అమాయకులను చంపారో ఉగ్రవాదులను వదిలే ప్రసక్తి లేదని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం గతంలో ఏ రకంగానైతే ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను మనం ధ్వంసం చేశాము, ఇప్పుడు కూడా పాకిస్తాన్కి వెళ్ళి ఉగ్రవాదులు ఎక్కడుంటున్నారు, వాళ్ళ స్థావరాలు ఏంటి, ఒక వారం రోజులు గ్యాప్ తీసుకుని వాటిని ఐడెంటిఫై చేసి భారతదేశం నుంచే నేరుగా ఆ ఉగ్రవాదుల ఇళ్ల మీదకి మరి ఏ రకంగా మరి బాంబులు పేల్చడం జరిగిందో, ఏ రకంగా వాటిని ధ్వంసం చేయడం జరిగిందో మనం అందరం చూసాం. 9 ఉగ్రవాద స్థావరాలను 23 నిమిషాలలో ప్రారంభించినటువంటి 23 నిమిషాలలో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం 23 మినిట్స్. ఆ రకంగా మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మన మీద అనేక రకాలుగా దాడులు చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మనము పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నూతన భారత్, ఒక న్యూ ఇండియా, ఒక నయా భారత్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. గతంలో మనం చూసాం, ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మనము పాకిస్తాన్కు భయం ఉండేది కాదు, మనం చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు దేశంలో మీకు తెలుసు, మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK-47లు కల్పించవు, బాంబు పేలుళ్లు కల్పించవు, ఐఎస్ఐ ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, ట్రైన్ల మీద అటాకులు లేవు. ఈరోజు దేశంలో జమ్మూ కాశ్మీర్ బార్డర్ జిల్లాలో తప్ప, పాకిస్తాన్ బార్డర్ జిల్లాలో తప్ప ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు. పాకిస్తాన్ సంబంధించినటువంటి పూర్తి నెట్వర్క్, ఐఎస్ఐ నెట్వర్క్ను ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క రెక్కలు విడిచివేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐకి సంబంధించినటువంటి నెట్వర్క్ను కూకట్టి వేలతో పెకిలించడం జరిగింది.